సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఒంగోలు పంచాయతీ చేరింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఒంగోలు పంచాయతీపై సీఎం జగన్ ను ఆయన కలవనున్నట్టు సమాచారం. దీంతో సీఎం జగన్ తో బాలినేని సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఒంగోలు పంచాయతీ చేరింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఒంగోలు పంచాయతీపై సీఎం జగన్ ను ఆయన కలవనున్నట్టు సమాచారం. దీంతో సీఎం జగన్ తో బాలినేని సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఒంగోలు పంచాయతీ చేరింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, శిల్ప, తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఒంగోలు పంచాయతీ చేరుకుంది. గత 20 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక కొలిక్కి రావడం లేదు. దాంట్లో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి సీటు మార్పు చేర్పు సంబంధించి ఒక క్లారిటీ రాని నేపథ్యంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డితో అనేక మార్లు సమావేశమయ్యారు. అయినప్పుడు కూడా ఆ క్లారిటీ రాలేదు. అయితే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల కలవలేదు. ఈరోజు మరొకసారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఇప్పటికే మిగిలిన అన్ని జిల్లాలో అభ్యర్థులకు సంబంధించి కసరత్ అనేది కూడా కొలిక్కి వచ్చింది. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది కొలిక్కి రావట్లేదు. ముఖ్యంగా ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒంగోలు ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి కూడా కొద్దిగా పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే గత ఎన్నికల్లో ఏదైతే రిజల్ట్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వచ్చిందో అదే ఫలితాలు మరొకసారి తెచ్చుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు నుంచి పక్కన నియోజకవర్గానికి పంపాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒప్పుకోవట్లేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయనతో సమావేశమయ్యి మొత్తం ఎందుకు ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, ఎలా జిల్లాలో పనిచేయాలనే దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బాలినేనికి వివరించబోతా ఉన్నారు. శిల్ప, అయితే వినయ్, ఒకవేళ బాలినేనికి మార్పు గనక జరిగితే ఎక్కడ ఏ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా ఇప్పటికే మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అందుకనే బాలినేని శ్రీనివాసరెడ్డికి కొన్ని ఆప్షన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పక్కన గిద్దలూరుతో పాటు ఇంకొక 2 నియోజకవర్గాలు అటు రీజనల్ కోఆర్డినేటర్ ఇప్పటికే అతనికి చెప్పారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎక్కడికి పంపుతున్నారు అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. తర్వాత మళ్ళీ ఈక్వేషన్స్ మారి మళ్ళీ ప్రస్తుతం సిట్టింగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి బాలినేని దింపాలని చెప్పి చూస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఓవరాల్గా మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాల మధ్య నేతల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తే కానీ అక్కడ ఎన్నికలు సజావుగా సాగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువ ఏర్పడవని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధితులంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చూసేవారు. కొన్ని స్థానిక నాయకులతో ఇతర ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, అందరితో కలిసి పనిచేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం పదే బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్తా ఉంది. అయితే ఒంగోలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన ఒంగోలు నుంచే పోటీ చేస్తారా లేకపోతే పక్క నియోజకవర్గాలకి మారుస్తారనేది అయితే మటుకు స్పష్టత రావట్లేదు. ఈరోజు భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శిల్ప, రైట్ వినయ్, థ్యాంక్ యూ.